వస్తుందో ఇక డిఆర్ఎస్ యాప్ మాకు వద్దంట, కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు, యాప్ను రద్దు చేయకుంటే మూకుమ్మడి సెలవులు, ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం, 20 రోజులుగా యాప్లో వివరాల నమోదుకు దూరం. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ రూపొందించినటువంటి రోజువారీ పారిశుద్ధ్య నివేదిక యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరాట బాట పట్టారు. గత 20 రోజులుగా హాజరు ప్రభుత్వ సూచన పథకాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఫోటోలను యాప్లో నమోదు చేయడం లేదు. దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈ రోజులను సీఎల్గా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలో ఈ యాప్ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడతామని కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరు ఆందోళన బాట పట్టడంతో గ్రామాల్లో నిత్యం చేపట్టే పనులపై ప్రభుత్వం ప్రభావం పడుతోంది. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరం, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం, ఈ 3 సంఘాలు జేఏసీగా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఒక కొత్త యాప్ను అయితే రాష్ట్ర పంచాయతీ శాఖ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మరి రూపొందించినటువంటి ఏదైతే ఈ యొక్క డిఎస్ఆర్ యాప్ అనేది ఉందో, ఈ డిఎస్ఆర్ యాప్ తోటి కనబడుతుందానే, డిఎస్ఆర్ యాప్ ఏదైతుందో ఈ డిఎస్ఆర్ యాప్ యొక్క అసలు కథ కార్ఖాన ఏంటంటే, గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పంచాయతీ సెక్రటరీలు ఉంటారు కదా, ఈ పంచాయతీ సెక్రటరీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోజువారీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకపోతే కొన్ని డేటాను కానీ ఈ యొక్క డిఎస్ఆర్ అనేటువంటి యాప్లో నమోదు చేయాలంట. ఇది చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది. దయచేసి ఈ డిఎస్ఆర్ అనేటువంటి యాప్ని రద్దు చేయాలని పంచాయతీ సెక్రటరీలు డిమాండ్ చేస్తున్నట. ఒకవేళ యాప్లో కనుక మీరు పోస్ట్ చేయకపోతే ఆ రోజు మీ వేతనం కట్టనేటువంటి విధంగా అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నట. అందరూ మూకుమ్మడిగా మరి సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. చూడండి, కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు అవుతున్నాయి, యాప్ను రద్దు చేయకుంటే మూకుమ్మడి సెలవులు పెడతాం, ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం, 20 రోజులుగా యాప్లో వివరాలు నమోదుకు దూరమట. 20 రోజుల నుంచి యాప్లో ఎటువంటి డేటాను ఎంట్రీ చేయట్లేదట. పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారా లేదా, లేకపోతే పచ్చడి చెట్లు పెడుతున్నారా లేదా, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఫోటోలు 20 రోజుల్లో పెడతలేరట. అల్టిమేటం జారీ చేస్తున్నట్టు. ఏమంటారు అల్టిమేటం జారీ చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నటువంటి వీరు ఆందోళన బాట పట్టడంతో గ్రామాల్లో నిత్యం చేపట్టే పనులపై ప్రభావం పడుతుంది. ఇక తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఒక 3 సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయట. గత 20 రోజులుగా హాజరు ప్రభుత్వ సూచన పథకాలు ఇతర అంశాలకు సంబంధించినటువంటి వివరాలని ఫోటోలను యాప్లో నమోదు చేయడం లేదు. దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈరోజు సీఎల్గా పరిగణిస్తామని హెచ్చరిస్తున్నట్ట. సెలవుగా ప్రకటిస్తాం, 20 రోజుల పాటు మీరు కనుక యాప్లో ఏం అప్లోడ్ చేయకపోతే 20 రోజులు సెలవుగా ప్రకటిస్తాం. ఇట్లా ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి దయచేసి రద్దు చేయమని చెప్తున్నారు. ఏమంటారు? రోజువారీ పారిశుద్ధ్య నివేదిక యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరుబాట పట్టారు. ఎందుకంటే గత 20 రోజులుగా హాజరు ప్రభుత్వం సూచించిన పథకాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలని ఫోటోలను యాప్లో నమోదు చేయడం లేదంటూ తెలుస్తుంది. ఎందుకంటే రద్దు చేయాలని, లేకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడతామని కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి వాళ్ళని చర్చలకు పిలిచే ప్రయత్నం చేయండి, వాళ్ళతో మాట్లాడండి. యాప్ ద్వారా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఎటువంటి ఇష్యూస్ అవుతున్నాయి, పని ఒత్తిడి పెరుగుతున్నదా, లేకపోతే ఏమవుతున్నది డిస్కషన్ చేసి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేయండి తప్ప మొండిగా ప్రవర్తించి ఇప్పటికే గ్రామాలలో సర్పంచులు లేక కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు వెనుకబోతూ గ్రామాలు వెనుకబడుతున్న వేళ అంతో కొంత పనిచేస్తున్నట్టే మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు పంచాయతీ సెక్రటరీలే. కాబట్టి మరి వాళ్ళు కూడా సమయం పడితే ఊర్లన్నీ కూడా ఆగమవుతాయి, ఊర్లన్నీ కూడా మరి ఇబ్బందుల పాలైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి దయచేసి మరి ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు పెట్టక ఏడాదిన్నర అవుతున్నది, అలా పదవి కాలం ముగిసి కూడా. ఈ టైంలో పంచాయతీ సెక్రటరీలు మరి ధర్నాకు దిగినా లేకపోతే ఇంకోటి నిరసన వ్యక్తం చేసినా అది ప్రభుత్వానికే చెడ్డ పేరు, మరి గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ యాప్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి ఒక సొల్యూషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్ఆర్ యాప్ అనేది మరి మాకొద్దు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. కాబట్టి దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కానీ. రైట్, ఇక వెలుగు పేపర్ చూస్తే